హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 4th చాప్టర్లో ఉన్నటువంటి పోమ్ ద లేక్ ఐల్ ఆఫ్ ఇనిస్ఫ్రీ, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. దిస్ వెల్ నోన్ పోమ్ ఎక్స్ప్లోర్స్ ద పోయట్స్ లాంగింగ్ ఫర్ ద పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఆఫ్ ఇనిస్ఫ్రీ. ఈ పోయట్ వచ్చేసి విలియం బట్లర్ ఈట్స్ అనమాట. అతనికి ఈ పీస్ అంటే ప్రశాంతత, ట్రాంక్విలిటీ అంటే అదే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మనశ్శాంతిగా ఉంటుంది కదా, ప్రశాంతంగా. సో అటువంటి చోట ఇనిస్ఫ్రీ అనే ఒక చోటుకి వెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు అనమాట. ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇనిస్ఫ్రీ అనేది ఒక ప్లేస్, ఏ ప్లేస్ వేర్ ఈ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ యాజ్ అ బాయ్. అక్కడ తన చిన్నతనం అంతా అక్కడే గడిపింటాడు అనమాట, ఎక్కువ కాలం అంతా తన చిన్నప్పుడు. దిస్ పోమ్ ఈజ్ ఎ లిరిక్. దీన్ని ఒక రిథమిక్గా పాడాల్సి ఉంటుంది ఈ పోమ్ని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ విల్ అరైజ్ అండ్ గో నౌ అండ్ గో టు ఇనిస్ఫ్రీ. ఇంకా చెప్తా ఉన్నాడు అనమాట విలియం బట్లర్ ఈట్స్. ఏమంటున్నాడంటే, ఐ విల్ అరైజ్ అండ్ గో నౌ అండ్ గో టు ఇనిస్ఫ్రీ. నేను ఇప్పుడే వెంటనే లేచి ఇంకా బయలుదేరాలి, ఇనిస్ఫ్రీకి వెళ్ళాలి అనుకుంటా ఉన్నాను, వెళ్ళాలి అని. అండ్ ఏ స్మాల్ క్యాబిన్ బిల్ దేర్ ఆఫ్ క్లే అండ్ వాటిల్స్ మేడ్. అక్కడ ఆ ఇనిస్ఫ్రీకి వెళ్ళి ఒక చిన్న క్యాబిన్ని నిర్మించుకొని, అంటే ఒక చిన్న ఇల్లులాగా నిర్మించుకొని, ఆఫ్ క్లే అంటే మట్టితో ఒక చిన్న ఇల్లులాగా తను ఉండడానికి ఒక చిన్న రూమ్ని నిర్మించుకొని, అండ్ వాటిల్స్ మేడ్, అది క్లేతో అంటే మట్టితో తయారు చేసిన ఇల్లు. అండ్ వాటిల్స్ అంటే ఈ చిన్న చిన్న ట్విగ్స్ ఉంటాయి కదా, కొమ్మలు, వాటిని యూజ్ చేసి పైన పైకప్పు లాగా ఇట్లా మొత్తం సెటప్ లాగా పెట్టుకొని ఉంటారు కదా. సో అటువంటిది వాటితో, ఆ వాటిల్స్తో, ఆ క్లేతో ఒక చిన్న క్యాబిన్ని నిర్మించుకొని అక్కడ ఉండాలనుకుంటున్నాను. 9 బీన్ రోస్ విల్ ఐ హ్యావ్ దేర్. అక్కడ ఈ బీన్ రోస్ ఉంటాయి కదా, బీన్స్ పండే ఆ పంట, 9 బీన్ రోస్ని నాటుకొని, అంటే ఒక చిన్న ఫార్మింగ్ కూడా చేయాలని. ఏ హై ఫర్ ద హనీ బీ అండ్ లివ్ అలోన్ ఇన్ ద బిలౌడ్ గ్లేడ్. అక్కడ అట్లా ఒక 9 బీన్ రోస్తో తను ఒక చిన్న ఫార్మింగ్ స్టార్ట్ చేసాడు అనుకో, అక్కడికి హనీ బీస్ వస్తాయి కదా, ఈ హనీ కోసం హైవ్ ఏర్పాటు చేసుకుంటాయి, అక్కడనే ఒక తేనె పట్టును ఏర్పాటు చేసుకుంటాయి. వాటి సౌండ్స్ని వింటూ, బిలౌడ్ గ్లేడ్ అంటే వాటి యొక్క సౌండ్ని వింటూ అక్కడే అలోన్గా ఉండాలని అనుకుంటా ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ అంటే ప్రజెంట్ ఇతను అక్కడ లేడు, అంటే ఇనిస్ఫ్రీ అనే చోట లేడు, వేరే చోట ఉన్నాడు. సో అక్కడ అన్ని డిస్టర్బెన్సెస్ అన్నీ చాలా ఉన్నాయి, ఉండలేకపోతా ఉన్నాడు, ఈ ఆర్టిఫిషియల్ వరల్డ్లో ఉండలేకపోతా ఉన్నాడు. సో ఇనిస్ఫ్రీకి వెళ్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు అనమాట. అక్కడ ఏమేమి చేయాలనుకుంటున్నాడు అన్నీ ఇక్కడ చెప్తా ఉన్నాడు ఇట్లా. నెక్స్ట్, అండ్ ఐ షెల్ హ్యావ్ సమ్ పీస్ దేర్ ఫర్ పీస్ కమ్స్ డ్రాపింగ్ స్లో. సో అక్కడికి వెళ్ళి నేను కొద్దిగా ప్రశాంతతను పొందుతాను. అండ్ ఐ షెల్ హ్యావ్ సమ్ పీస్ దేర్, అక్కడ శాంతిని పొందుతాను నేను. ఫర్ పీస్ కమ్స్ డ్రాపింగ్ స్లో, డ్రాపింగ్ ఫ్రమ్ ద వెయిల్స్ ఆఫ్ ద మార్నింగ్. అక్కడ ఆ పీస్ అనేది ఎలా వస్తుందంటే స్లోగా, ఈ పొద్దున్నే వెయిల్స్ ఆఫ్ ద మార్నింగ్ అంటే ఈ మిస్ట్ ఆఫ్ ద మార్నింగ్ అని అర్థం. మిస్ట్ అంటే పొగమంచు ఉంటుంది కదా, మార్నింగ్ ఉదయాన్నే పొగమంచు కురుస్తూ ఉంటుంది. సో దాన్ని చూసినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడ నుంచి టు వేర్ ద క్రికెట్ సింగ్స్, అక్కడే ఆ పంట పొలాల్లోనే ఈ క్రికెట్స్ అరుస్తూ ఉంటాయి కదా, కీచురాళ్ళు, చిన్న చిన్న పురుగుల్లాగా, బట్ సౌండ్ ఎక్కువ చేస్తూ ఉంటాయి. వాటిని వింటూ ఉన్నప్పుడే నాకు ఈ ప్రశాంతత అనేది దొరుకుతుంది అంటున్నాడు. దేర్ మిడ్ నైట్స్ ఆల్ ఏ గ్లిమ్మర్ అండ్ ఏ నూన్ పర్పుల్ గ్లో. అక్కడ తను ఉండాలనుకుంటున్నటువంటి ఆ ఇనిస్ఫ్రీలో మిడ్ నైట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే చాలా ప్రకాశవంతంగా ఉంటాయంట. మిడ్ నైట్ లైట్లో గ్లిమ్మర్ అంటే మెరుస్తా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాయి. అండ్ ఏ నూన్ ఏ పర్పుల్ గ్లో, అక్కడ మిడ్ డేస్ అంటే మధ్యాహ్నాలు అంటే ఈ పగలు పర్పుల్ కలర్లో మెరుస్తూ ఉంటాయి. పగలంతా పర్పుల్ కలర్లో ఉంటుంది, నైట్ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది అనమాట ఆ ప్లేస్లో. అండ్ ఈవినింగ్స్ ఫుల్ ఆఫ్ ద లినెట్స్ వింగ్స్. ఇక్కడ ఈ సాయంత్రాలన్నీ, లినెట్స్ అనే ఒక పక్షి, ఈ పక్షులు ఎగురుతూ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి కదా. సో ఈ సాయంత్రం ఈ లినెట్స్ అనే బర్డ్స్ వింగ్స్తో రెక్కలు కొట్టుకుంటూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి. వాటిని చూస్తూ అక్కడ ఉంటే తనకి ఈ ప్రశాంతత దొరుకుతుంది అని చెప్తా ఉన్నాడు. ఐ విల్ అరైజ్ అండ్ గో నౌ, మళ్ళీ అంటా ఉన్నాడు, నేను ఇప్పుడు లేచి నేను వెళ్ళాలి అక్కడికి. ఫర్ ఆల్వేస్ నైట్ అండ్ డే ఐ హియర్ ద లేక్ వాటర్ ల్యాపింగ్ విత్ లో సౌండ్స్ బై ద షోర్. అక్కడ నైట్, డే అంటే రాత్రి పగలు అంటే ఎల్లప్పుడూ ఈ పక్కనే ఆ లేక్ ఉంది కదా, లేక్ ఐల్, ఆ లేక్ వాటర్ ల్యాపింగ్ విత్ లో సౌండ్స్ బై ద షోర్. అక్కడ చిన్న చిన్న అలల్లాగా వచ్చి ఈ షోర్ని, ఈ తీరాన్ని తగులుకున్నప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా ఆ లేక్ పక్కన, వాటిని డే అండ్ నైట్ వింటూ ఉండాలి ఆల్వేస్ అని ఫీల్ అవుతూ ఉన్నాడు. వైల్ ఐ స్టాండ్ ఆన్ ద రోడ్వే. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నాడంటే ఒక రోడ్లో ఉన్నప్పుడు, తను ఇనిస్ఫ్రీకి వెళ్ళలే, తను
ఒక సిటీలో ఒక రోడ్ మీద ఉన్నప్పుడు, ఆ రోడ్ వేలో ఉన్నప్పుడు, ఆర్ ఆన్ ద పేమెంట్స్ గ్రే, పక్కనే ఫుట్పాత్ ఉంటుంది, పేమెంట్స్ అంటే ఆ వీధులలో ఆ ఫుట్పాత్ల మీద అట్లా ఉన్నప్పుడు, ఐ హియర్ ఇట్ ఇన్ ద డీప్ హార్ట్స్ కోర్, ఇప్పటికీ ఆ సౌండ్ వినిపిస్తూ ఉందంట తన మనసు లోపల ఎక్కడో, చాలా అంటే కోర్, చాలా లోపల ఆ సౌండ్స్, ఆ లేక్ వాటర్ చేసే సౌండ్ ఇప్పటికీ వినిపిస్తూ ఉందంట. తను అక్కడ లేకపోయినా కూడా తను ఫీల్ అవుతూ ఉన్నాడు అని. సో ఈ విధంగా ప్రశాంతత లేదనమాట తనకు ప్రజెంటు. సో అక్కడికి వెళ్ళి ఆ ప్రశాంతతని పొందాలి అని చెప్పి ఆశపడతా ఉన్నాడు విలియం బట్లర్ ఈట్స్. సో బాగుంది కదా పోమ్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.